సో పాశమైలారం పారిశ్రామిక వాడలో బీతావహ పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఏదైతే రియాక్టర్ పేలిందో దానికి సంబంధించి స్థానిక ప్రతిపక్ష నాయకులంతా ఇక్కడ మానిటర్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు కార్మిక నాయకుడు అని చెప్పొచ్చు, గడిల శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ కార్మికుల పక్షాన పోరాడుతున్న వ్యక్తి. చాలా దురదృష్టకర ఘటన జరిగింది. ఘటన జరిగి ఇప్పటికీ 4:30-5 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వెళ్తూనే ఉంది. అసలు లోపల ఏం జరుగుతుంది అనేది ఇంకా సమాచారం లేని పరిస్థితి ఉంది. వాళ్లకు లోపల జరిగిన ప్రమాదం గురించి కానీ, చనిపోయిన వాళ్ళ ప్రాణాల గురించి కానీ, లేకపోతే ఇంజ్యూర్ అయినటువంటి కార్మికుల గురించి కానీ ఏ పట్టింపు లేదు. ఇదంతా కూడా ఒక డ్రామా. ఎంత పెద్దగా డ్రామా చేస్తే రేపొద్దున అన్ని వసూలు చేసుకోవచ్చు. గతంలో కూడా అనేక మార్లు మీకు తెలుసు, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అందరి నాయకులకు, ప్రజలకు తెలుసు, అనేక ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం జరిగింది. ఏ అధికారి బాధ్యత తీసుకున్నాడు? ఇప్పుడు మీరు థియేటర్లో తొక్కిసలాట జరిగితే అల్లు అర్జున్ లోపడేసిన సన్నాసులారా మీరు, ఇక్కడ దగ్గర వందల మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఆ సంబంధిత అధికారులను ఎందుకు మీరు బాధ్యులను చేయరు? ఇప్పుడు ఇండస్ట్రియల్ సేఫ్టీ వాళ్ళు ఎక్కడ పోయారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎక్కడ పోయారు? ఈ ఇండస్ట్రియల్ ఏరియా 1000 కంపెనీలు ఉన్నాయి. ఎన్ని అంబులెన్స్లు ఉండాలి? ఈరోజు గాయపడ్డ వాళ్ళని ఎందులో తీసుకెళ్ళారు? బస్సులో తీసుకెళ్ళారు. ప్రమాదానికి గురై బ్లాస్ట్లో అద్దాలు పగిలిపోయిన బస్సులో తీసుకొని వెళ్ళారు. అంటే బ్లాస్ట్ జరిగిన గంట తర్వాత కూడా ఇక్కడికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. చాలా విజువల్స్ బయటకు వచ్చినాయి. ఆ వీడియోలు మీరు కూడా చూసే ఉంటారు. ఎవరైతే మృతదేహాలుగా చెల్లాచెదురుగా పడిపోయిన వాళ్ళని వాటిలో పట్టాల్లో పట్టుకొని బయటికి తీసుకొస్తున్నారు. మరి వాళ్ళు మృతి చెందారో తెలియదు, గాయాలైనయో తెలియదు. ఇంత బీతావక పరిస్థితి లోపలే దగ్గర గంట జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ స్థానికంగా కోసం ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నటువంటి వారు చిన్న ఉద్యోగాల కోసం వస్తారు. హార్డ్ జాబ్స్ అన్నీ కూడా వాళ్ళతోనే చేయిస్తారు. ఇప్పుడు ప్రమాదంలో గురయ్యి, అంటే ఎవరిదైనా ప్రాణమే, అధికారిదైనా ప్రాణమే, అక్కడ ఏ ఎంప్లాయీదైనా ప్రాణమే. వాళ్ళ గాయపడ్డ వాళ్ళకి కానీ, చనిపోయిన వాళ్ళకి కానీ, వాళ్ళు ఉన్నారా లేకపోతే సహాయక చర్యలలో భాగంగా వాళ్ళని హాస్పిటల్ పంపించాలా, లేకపోతే పక్కన చనిపోయిన వాళ్ళని ఎక్కడ అనేది అదే లేదు. అందరినీ చచ్చిపోయిన వాళ్ళ కిందనే ట్రీట్ చేయడం వాళ్ళకి పరిపాటిగా అలవాటైపోయింది. తీసి పక్కన పడేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఆతృత అంతా కూడా ఏదో పైన రిపోర్ట్ ఇవ్వాలనో, లేకపోతే మీడియా పరంగా ఏదైనా ఇబ్బందులు జరుగుతాయనో కానీ, చనిపోయిన వాళ్ళు ఒక మనుషులు మానవత్వంతో వాళ్ళకి ఏదైనా చేయాలనే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. అట్లా ఉంటే గతంలో జరిగిన వాటి గురించి వీళ్ళు నేర్చుకుంటుండే. ఇప్పటికైనా మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాము అంటే, చనిపోయిన ప్రతి కార్మికునికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, గాయపడ్డ వారికి 50 లక్షలు ఇవ్వాలి. ఆ తర్వాత ముఖ్యమైనది, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే, ఇప్పుడు ఈ బ్లాస్ట్కు సంబంధించిన అంటే చర్యలు తీసుకోకుండా ఉన్న అధికారులు ఎవరెవరో వాళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. అట్లా అయితేనే ఒక చేంజ్ అనేది వస్తుంది. మన కళ్ళ ముందు నుంచి అంబులెన్స్లు వెళ్ళినాయి. ఇప్పుడు 3 అంబులెన్స్లు వెళ్ళినాయి. అందులో బాడీస్ తీసుకువెళ్తున్నారో తెలియదు, ఏముందో తెలియదు. స్పీడ్గా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొక అంబులెన్స్ వస్తూ ఉంది. ఇదంతా ఒక బీతావక పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫైనల్గా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? అంతా గూడుపుటాని. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు అనేది, ఇప్పుడు అక్కడ గేట్ దగ్గర కూడా 3-4 మిస్ అయిన వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళు ఎంత ఆందోళన ఉన్నారంటే, వాళ్ళు హాస్పిటల్లో లేరు, ఇక్కడ ఇప్పుడు ఆ శిథిలాల కింద ఉండుంటారు, లేకపోతే ఏమైందో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. వాళ్ళు పదే అడుగుతున్నప్పటికి కూడా లోపల ఎంప్లాయ్ వెళ్ళిండో అసలు ఏంది పరిస్థితి అంటే కూడా చెప్పే ఆడ ఎవరు బాధ్యులు అక్కడ లేరు. ఆ కంపెనీ వాళ్ళందరినీ పంపించేసారు ఇక్కడ నుంచి. పంపించేసి ఒక 2-3 అధికారులను, పోలీసులను పెట్టి అంతరా కథ నడిపిస్తూ ఉన్నారు. లోపలికి DCM వెళ్ళింది కదా, మీరు చూడండి, అందులో కూడా బాడీసే తీసుకొని వస్తారు. ఇప్పుడు చనిపోయిన వారికి ఆ బాడీస్కి కనీస గౌరవం ఉండదు. గతంలో ఒకసారి అయితే చెత్త ట్రాలీ ఆటోలో తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా, అదంతా కూడా మీడియా ఉన్నది, ఇంతమంది గుమిగూడిర్రు, బదలామవుతామనే తప్పితే ఇట్లాంటి ప్రమాదం జరిగిందనో, లేకపోతే వాళ్ళకు సాయం చేయాలనో, లేకపోతే భవిష్యత్తు ఇట్లాంటివి జరగకుండా చర్య తీసుకోవాలనేది అసలు లేదు. ఇంత పెద్ద పారిశ్రామిక వాడల్లో కనీసం ఫైర్ ఇంజిన్లు కూడా లేని పరిస్థితి, ఫైర్ స్టేషన్ ఎక్కడుందో, ఎక్కడి నుంచి రావాలో కూడా తెలియని పరిస్థితులు మన పటాన్చెరు నియోజకవర్గంలో కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఇదే. మేము ఎన్నిసార్లు ఇప్పుడు ఏదైనా కంపెనీలో చిన్న ఇష్యూ అయ్యి అక్కడికి చేరుకోగానే మాకంటే ముందు పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకు ఒక రక్షణ కవచంగా మారిపోయింది ఇది. ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ ప్రమాదాలు జరగకుండా ఈ భద్రతా చర్యలు ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యం? అందుకనే అధికారులను ఇవి పునరావృతం కాకుండా వాళ్ళని పని చేయాల్సిందే, వాళ్లకు పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా ఇప్పియాల్సిందే.
మీరు అండగా ఉండబోతున్నారు. ఈ ఇష్యూ తర్వాత రేపొద్దునకో సాయంత్రానికో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి ఆ మృతుల కుటుంబ సభ్యులు వాళ్ళు యూపీ, బీహార్ వాళ్ళని చెప్తూ ఉన్నారు. అండగా నిలబడే ప్రయత్నం మీ పార్టీ నుంచి, మీ తరపు నుంచి ఉండబోతుందా? ముమ్మాటికి. ఎందుకంటే గతంలో కూడా పైరోలిసిస్ కంపెనీలో ఫైర్ జరిగినప్పుడు 5 మంది ఛత్తీస్గఢ్ నుంచి చెందిన కార్మికులు చనిపోతే హ్యూమన్ రైట్స్లో కేసు వేయడం జరిగింది. అప్పుడున్న ఎస్పీ గారిపైన, డిఎస్పీ గారిపైన, సిఐ గారిపైన, డీసీఎల్ గారిపైన, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పైన అందరినీ బాధ్యులను చేసి మనిషికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ఇప్పించిన గతంలో. ఇది కూడా ఎట్టి పరిస్థితిలో వదిలే సమస్యనే లేదు, ఆ అధికారులను వదిలే సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళపైన ఆధారపడి ఉంటాయి. ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది. ఈరోజు పని చేస్తేనే ఇల్లు రావడం పరిస్థితులలో వాళ్ళు ఎన్నో ఆశలతో కంపెనీలోకి వచ్చి ఇట్లా ప్రమాదానికి గురయ్యి వీళ్ళు కనీసం ఎక్స్గ్రేషియాలు ఇలాంటివి కూడా ఇయ్యరు. చేయి కట్ అయితే 10,000 ఇచ్చిన పంపించిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. పునరావృతం కాకుండా ఉండే చర్యలు తీసుకొని కూడా ఇప్పుడు మా నాయకుడు హరీష్ రావు గారు కూడా వస్తూ ఉన్నారు. వారితో పాటుగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, ఈ పరిస్థితులు చక్కదిద్దుతాం. సో ఇది ఓవరాల్గా ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో సిగాచి పరిశ్రమకి సంబంధించి రియాక్టర్ పేలుడు జరిగిందో ఇక్కడ బీతావహ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని పార్టీలకు సంబంధించి నాయకులు వచ్చి ఇక్కడ మానిటర్ చేస్తూ ఉన్నారు.